ఫ్రెండ్స్ మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఒక కామర్స్ యాప్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు సో వాళ్ళు ఏదైనా పీక్ సేల్ ఒకటి రన్ చేశారనుకోండి, సో బిగ్ బిలియన్ డే సేల్ లాంటిది ఒకటి రన్ చేశారనుకోండి, అప్పుడు ఏమయ్యేదంటే సైట్స్ క్రాష్ అయిపోయేవి. ఓకే, సో ఎవరైతే ఇంకా ఫస్ట్ కొంతమంది వస్తారో వాళ్ళ వరకు ప్రోడక్ట్స్ దొరికేవి, ఇంకా తర్వాత సైట్ క్రాష్ అయిపోయేది. మళ్ళీ ఏ అర్ధరాత్రి అది ఓపెన్ అయ్యేది, ఇంకా అది ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పి ఆ ప్రోడక్ట్స్ తక్కువ రేటుకి వస్తాయని చెప్పి మనం ఆ సైట్ కోసం అలా కాపలా కాస్తూ ఉండేవాళ్ళం నైట్. ఓకే, సో కానీ ఈరోజు ఇప్పుడు రీసెంట్ డేస్లో చూసుకుంటే అలాంటి పరిస్థితులే లేవు. మీరు అబ్జర్వ్ చేశారా? ఓకే, సో వాళ్ళు ఎంత పీక్ సేల్ అయినా కానీ, ఎంత మిలియన్ హిట్స్ అయినా రాని వాళ్ళ సైట్స్ అనేవి ఆగిపోవటం లేదు. ఏంటి ఇక్కడ సీక్రెట్? అప్పటికి ఇప్పటికీ సీక్రెట్ ఏంటి? ఓకే, సో అదేంటి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ మైక్రో సర్వీసెస్. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్లో ఒక చిన్న పార్ట్ ఏదైనా ఆగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో పేమెంట్స్ అనేవి ఆగాయి అనుకోండి. సో ఆ పేమెంట్స్ అనేవి ఆగాయి అంటే మొత్తం ఇంకా సైట్ అంతా క్లోజ్ అయిపోదు, పేమెంట్స్ ఒక్కటే ఆగుతాయి. మనం స్టిల్ ప్రోడక్ట్స్ అనేవి చూడగలుగుతాము, మనకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్ని కార్ట్కి యాడ్ చేసుకోగలుగుతాము, ఒక విష్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోగలుగుతాము, ఇవన్నీ రన్ అవుతాయి, మిగతావన్నీ ప్రాపర్గా రన్ అవుతాయి. ఓకే, సో మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోగలుగుతాం, మన అడ్రస్ కొత్తది యాడ్ చేయాలంటే యాడ్ చేయగలుగుతాం. పేమెంట్ సర్వీస్ ఆగింది అంటే పేమెంట్ సర్వీస్ ఒక్కటే అవుతుంది, మిగతావన్నీ రన్ అవుతాయి. కానీ ఓల్డెన్ డేస్లో ఒక్క సర్వీస్ ఆగితే టోటల్ అప్లికేషనే ఆగిపోయేది. ఓకే, సో అంటే అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? సో ఏం మారింది అంటే సో డిజైన్ ప్యాటర్న్. సో అప్లికేషన్స్ అప్పుడు ఫాలో అయ్యేటటువంటి ఆ ప్యాటర్న్ ఇప్పటికి మనం ఫాలో అవుతున్నటువంటి న్యూ ప్యాటర్ను రెండు కూడా చేంజ్ అయ్యాయి. సో ఒకప్పుడు ఏం యూజ్ చేసేవాళ్ళము అంటే మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసేవాళ్ళం. ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏం వాడుతున్నాము? ఇప్పుడు మైక్రో సర్వీసెస్ వాడుతున్నాం. సో ద బిగ్గెస్ట్ సీక్రెట్ బిహైండ్ దిస్ సక్సెస్ ఏంటి అంటే సో దట్ ఈజ్ నథింగ్ బట్ మైక్రో సర్వీసెస్ అనమాట. సో ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఫాలో అవ్వడం వల్ల, ఈ డిజైన్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే సో ఇంకా అప్లికేషన్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగిపోవన్నమాట. సో ఏంటి దీని వెనకాతల సీక్రెట్? ఎలా ఆగకుండా ఇవి వర్క్ అవుతున్నాయి, ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అసలు మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో ఫస్ట్ మనం మాట్లాడదాం. సో ఓల్డెన్ డేస్లో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే దాని అంతటినీ కూడా ఒక సింగిల్ ప్రాజెక్ట్గా మనం డెవలప్ చేసేవాళ్ళం. ఓకే, సో దాని అంతటినీ కూడా ఒక సింగిల్ ప్రాజెక్ట్గానే మనం డెవలప్ చేసేవాళ్ళం. దానివల్ల ఏమయ్యేదంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామర్స్ వెబ్సైట్ మనం డెవలప్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, సో కామర్స్ వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి మనకి? ఫస్ట్ యూజర్స్ లాగిన్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఏదైతే ఫస్ట్ సెల్లర్స్ అనేవాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే కస్టమర్స్ బయ్యర్స్ ఎవరైతే ఉంటారో మనం కూడా రిజిస్టర్ అవ్వాలి. ఓకే, సో సెల్లర్స్ రిజిస్ట్రేషన్ సర్వీస్ అది సపరేట్గా రన్ అవుతూ ఉండాలి. సో కస్టమర్స్ రిజిస్ట్రేషన్ సర్వీస్ అది సపరేట్గా రన్ అవుతూ ఉండాలి. సో సెల్లర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవడం అదంతా కూడా సెల్లర్స్ తాలూకా ఆ పర్టికులర్ మాడ్యూల్ చూసుకుంటే సో కస్టమర్స్ లాగిన్ అవ్వడం, రిజిస్టర్ అవ్వడం ఇదంతా కూడా కస్టమర్స్ మాడ్యూల్ చూసుకుంటూ ఉంటుంది. సో దానితో పాటు సో ఏదైతే ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత మనకు ఆ క్యాటలాగ్ అంతా అందరు సెల్లర్స్ తాలూకా ప్రోడక్ట్స్ తెచ్చి మనకు అక్కడ చూపించడానికి సో క్యాటలాగ్ సర్వీస్ ఏదైతే ఉంటుందో ఆ క్యాటలాగ్ సర్వీస్ అనేది రన్ అవ్వాలి. ఓకే, సో అలాగే ఏదైతే మనకి సరే ఆ క్యాటలాగ్ అంతా మనకు చూపిస్తారు. సో చూపిస్తే అందులో ఏదైనా ప్రోడక్ట్స్ని మనం కార్ట్కి యాడ్ చేస్తే ఇంకా ఆ చెక్అవుట్స్కి సంబంధించి కార్ట్స్కి యాడ్ చేయడము, చెక్అవుట్ ఇదంతా కూడా సపరేట్ సర్వీస్ రన్ అవ్వాలి. అక్కడ నుండి ఒక పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. సో పేమెంట్స్ సంబంధించినటువంటి సర్వీస్ అనేది చూడాలి. ఓకే, సో పేమెంట్ అంతా కంప్లీట్ అయితే ఇంకా ఆర్డర్ అనేది ఫినిష్ అవుతుంది. మన ఆర్డర్ అనేది ఒక ఆర్డర్ ఐడి శాంక్షన్ చేసి ఇంకా ఆ ఆర్డర్ అనేది ఎప్పుడు వస్తుంది ఇదంతా కూడా మనకి ఆర్డర్స్ పేజ్లో చూపించాలి. ఓకే, ఇన్ని రకాల థింగ్స్ మనకు ఉంటాయి ఒక ప్రాజెక్ట్ అంటే కదా. సో ఇవన్నీ కూడా సింగిల్ ప్రాజెక్ట్లోనే మనం చేసేవాళ్ళం అనమాట. ఇవన్నీ కూడా సింగిల్ ప్రాజెక్ట్లోనే ఇవన్నీ చిన్న చిన్న మాడ్యూల్స్ లాగా తీసుకుంటూ అన్నిటినీ కూడా ఇంకా సింగిల్ ప్రాజెక్ట్లోనే చేసేవాళ్ళము. సో అలా చేసేయడం వల్ల ఏమవుతుంది? ప్రాజెక్ట్ అవుతుంది కదా, రన్ అవుతుంది కదా. ఏంటి ఇక్కడ వచ్చిన ఇబ్బంది అని అంటే సో ఏంటి ఇక్కడ వచ్చిన ఇబ్బంది?
దీన్నే మనం ఏమంటాం, ఇంకా అన్నిటినీ కూడా సింగిల్ ప్రాజెక్ట్లో ఏవైతే ఇంకా ప్రతిదాన్ని ఒక్కొక్క మాడ్యూల్ లాగా ఇంకా అన్నిటినీ సింగిల్ ప్రాజెక్ట్లో చేసేదే మనం ఏమంటాము, ఏదైతే మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటున్నామో సో మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటాం దాన్ని. ఓకే, సో ఆ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక పర్టికులర్ మాడ్యూల్లో కనుక ఎర్రర్ వస్తే అంతా సింగిల్ ప్రాజెక్టే కదా, ఇంకా ఏమవుతుంది, మొత్తం ఆగిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకా టోటల్ ప్రాజెక్టే ఆగిపోతుంది. మళ్ళీ ఆ డెవలపర్స్ ఏం చేయాలి, ఆ ప్రాజెక్ట్ మొత్తం ఓపెన్ చేసి అందులో ఎక్కడైతే దీనికి సంబంధించిన కోడ్ ఉందో అది వెతుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటి ఎర్రర్ జరిగింది, ఏమి బగ్ ఉంది దాన్ని చూసి దాన్ని కరెక్ట్ చేసేంత వరకు కూడా ఇంకా ఈ సైట్ తాలూకా కస్టమర్స్ అందరూ కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎవరికి కూడా ఇంకా ఆ అప్లికేషన్ అనేది అందుబాటులోనే ఉండదు. మీకు అర్థమవుతుందా? సో అది మోనోలిథిక్. అందులోనూ ఏం చేసేవాళ్ళం అంటే ఇంకా అన్నిటినీ కూడా ఒకే ప్రాజెక్ట్ అండర్లో చిన్న చిన్న మాడ్యూల్స్గా డెవలప్ చేయడం వల్ల మొత్తం అంతా కూడా సింగిల్ స్టాకే యూజ్ చేసేవాళ్ళం. అంటే ఏంటి, అంతా కలిపి ఒక టెక్నాలజీ యూజ్ చేసి డెవలప్ చేసేవాళ్ళం అనమాట. సో అయితే అంతా జావా, లేకపోతే అయితే అంతా పైథాన్ బేస్డ్ ప్రాజెక్ట్, ఇలా చేసేవాళ్ళం. ఓకే, సో అది ఒకటి. అలాగే మెయిన్ డిసడ్వాంటేజ్ ఇక్కడ మోనోలిథిక్లో ఏంటంటే, సో ఒక దాంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం ప్రాజెక్టే ఆగిపోతుంది. అదొకటి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇక్కడ. ఓకే, సో అలాగే డేటాబేస్ అనేది టోటల్ ప్రాజెక్ట్ మొత్తానికి ఒకే ఒక డేటాబేస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకా దీనికి సపరేట్ డేటాబేస్, దీనికి సపరేట్ డేటాబేస్ అలా ఉండదు. ఒక ప్రాజెక్ట్ మొత్తానికి ఒకటే డేటాబేస్ ఉంటుంది. ఇంకా ఆ డేటాబేస్ యూజ్ చేసి మనం ఇంకా కంప్లీట్గా మొత్తం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో ఇంకా అంతటికీ కూడా ఒకటే టెక్నాలజీ, ఒకే టెక్ స్టాక్ యూజ్ చేస్తాము. అయితే అంతా పైథాన్ బేస్డ్, లేదంటే ఇంకా అంతా జావా బేస్డ్, ఇలా ఏదో ఒక టెక్ స్టాక్కే మనం ఫిక్స్ అయిపోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఓకే, సో అయితే ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏం చెప్తున్నాను, ఏదైనా ఒక్కటి ఆగిపోతే టోటల్ ప్రాజెక్టే ఆగిపోతుంది, ఒక ప్రాబ్లం. అలాగే సో ఏదైనా ఒక మాడ్యూల్లో మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ చేసాము, చాలా బాగా చేసాము అని చెప్పి అనుకున్నాం అనుకోండి. సో ఏం చేయాలి, మళ్ళీ ప్రాజెక్ట్ మొత్తం ఓపెన్ చేయాలి, ఆ పర్టికులర్ మాడ్యూల్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత సో ఆ ఒక్కటి మనం అప్డేట్ చేస్తే సరిపోతుందా క్లౌడ్లో? కాదు. ఏం చేయాలి, మొత్తం ప్రాజెక్ట్ అంతా కలిపి ఒకటే కాబట్టి ఇంకా మళ్ళీ టోటల్ ప్రాజెక్ట్ అంతటినీ కూడా కలిపి ఎట్ ఏ టైం డిప్లాయ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఏ పార్ట్ మనం మాడిఫై చేయాలంటే ఆ ఒక్క పార్ట్నే టచ్ చేయడం కాదు, ఇదంతా సింగిల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇంకా మొత్తం కలిపి మనం డిప్లాయ్ చేయాల్సిందే. ఓకే, అంటే ఆన్లైన్లో మన ప్రాజెక్ట్ని తీసుకువెళ్ళి ప్లేస్ చేసి అప్డేట్ చేయాల్సిందే. చేస్తేనే అప్పుడు కస్టమర్స్కి ఆ అప్డేట్ అనేది వెళ్తుంది. ఈవెన్ ప్రాజెక్ట్ కూడా అందరికీ అందుబాటులోకి వస్తుందన్నమాట. సో ఏదైనా ఒక్క మాడ్యూల్ ఆగిపోయినా టోటల్ ప్రాజెక్టే ఆగిపోతుంది. సో ఇది మోనోలిథిక్లో ఉండేటటువంటి డిసడ్వాంటేజ్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంకా ఆ ప్రాజెక్ట్ అంతా ఒకటే కాబట్టి మనం ఇంకా అది ఎంత హిట్స్ వస్తాయో ముందే ఊహించి దాని ప్రకారం మనం కాన్ఫిగరేషన్స్ అవి చేసుకుంటాము. సో మనం ఊహించిన దానికంటే ఎక్కువ హిట్స్ అని వస్తే ఆటోమేటిక్గా ఇది తట్టుకోలేదు, ఇంకా తట్టుకోలేక ఏమవుతుంది, ఆగిపోతుంది. రైట్, క్రాష్ అయిపోతుంది. మనం దీన్ని స్కేల్ చేయాలన్నా కూడా ఇంకా దీని తాలూకా కాన్ఫిగరేషన్స్ పెంచి దీన్ని స్కేల్ చేసి ఎక్కువ మంది మిలియన్స్ ఆఫ్ హిట్స్ తట్టుకునేలాగా దాన్ని స్కేల్ చేయాలన్నా కూడా చాలా కష్టం అనమాట, సింగిల్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల. మీకు అర్థమవుతుందా? సో దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మనం చెప్పాలంటే ఒక చిన్న రెస్టారెంట్ ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న హోటల్ ఉందనుకోండి. ఆ చిన్న హోటల్లో ఒకే ఒక సర్వర్ ఉంటాడు. ఓకే, సో ఇంకా తనే మన దగ్గరకు వచ్చి ఏం కావాలో ఆర్డర్ తీసుకుంటాడు. ఓకే, లోపలికి వెళ్ళి తనే ఇంకా మనకి కావాల్సిన ఐటెంని తీసుకొచ్చి సర్వ్ చేస్తాడు. సో సర్వ్ చేసిన తర్వాత తనే ఇంకా బిల్ కూడా ఇవ్వడము, ఆ బిల్ కలెక్ట్ చేసుకోవడము, ఇదంతా కూడా తనే చూసుకుంటాడు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా అతనికి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా టోటల్ ఆ హోటల్ తాలూకా ఫంక్షనాలిటీయే ఆగిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మొత్తం కలిపి ఒకటే దాని మీద బేస్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, అంతా కలిపి సింగిల్ ప్రాజెక్ట్గా చూడటము, అంతా ఒకరే పెర్ఫామ్ చేయడము, ఒక సింగిల్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మొత్తం అప్లికేషనే ఆగిపోతుంది అని చెప్పి చెప్పడం. ఓకే, అదే ఒక పెద్ద రెస్టారెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆర్డర్ తీసుకోవడానికి వేరే వాళ్ళు
వస్తారు. అలాగే ఆ ఆర్డర్ని లోపలికి వెళ్తే అక్కడ చెఫ్స్ కూడా ఒకరుండరు, మల్టిపుల్ పీపుల్ ఉంటారు. ఓకే, సో అలాగే సర్వ్ చేయడానికి వేరే వాళ్ళు వస్తారు. అలాగే సో మనకి బిల్ వేరే వాళ్ళు వస్తారు అండ్ బిల్ కౌంటర్ కూడా సపరేట్గా ఉంటుంది, అక్కడ మనం వెళ్ళి పే చేయొచ్చు. సో అంటే ఏది కూడా ఏ సర్వీస్ ఆ సర్వీసు మొత్తం స్కాటర్ అయిపోయి ఉంటుంది. ఇందులో ఏ ఒక్క సర్వీస్ ఆగిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ కనుక సెలవు పెట్టినా కూడా ఇంకొక సర్వర్ వచ్చి అక్కడ రీప్లేస్ చేయడానికి ఉంటుంది. లేదు అంటే ఇంకా సర్వీస్ చేసే వాళ్ళు ఒక్కలే ఆగిపోతారు, మిగతాదంతా కూడా వర్క్ అవుతుంది. ఆ ఒక్కరోజు సెల్ఫ్ సర్వీస్ మీద కూడా వాళ్ళు రన్ చేయగలుగుతారు రెస్టారెంట్. అర్థమవుతుందా? టోటల్ అప్లికేషన్ ఆగిపోదు అక్కడ. మీకు అర్థమవుతుందా? అంటే సో అలాగా మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ అన్నది ఓకే సో మొత్తం ఒకటే టెక్ స్టాక్లో చేసేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. సో కాబట్టి ఏం చేస్తే సరిపోతుంది అంటే అప్పుడు మైక్రో సర్వీసెస్ అనేటటువంటి ఆర్కిటెక్చర్ని తీసుకురావడం జరిగింది. ఈ మైక్రో సర్వీసెస్ ఏం చెప్తుందంటే ఏవైతే ఒక ప్రాజెక్ట్లో ఇంతకుముందు మోనోలిథిక్ ప్రాజెక్ట్లో మాడ్యూల్స్గా చేసేవాళ్ళమో అదంతా కూడా సింగిల్ ప్రాజెక్ట్గా చేయొద్దు. సో దాన్ని చిన్న చిన్న సర్వీసెస్గా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సర్వీస్గా స్కాటర్ చేసేద్దాం, సపరేట్ చేసేద్దాం. ఓకే, సో దేనికి అది సపరేట్ ప్రాజెక్ట్ లాగా డెవలప్ చేసుకుందాం. ఓకే, సో కాబట్టి ఇదంతా ఒక ప్రాజెక్ట్లో ఉండదు. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఒకే ప్రాజెక్ట్లో మాడ్యూల్స్గా ఉన్నాయో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సర్వీస్గా డెవలప్ చేసుకుంటాం. ఓకే, సో సెల్లర్ సర్వీస్ అనేది సపరేట్గా తీసుకుంటాము. సో ఇప్పుడు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఇదే మనం మాట్లాడితే సో మన ప్రాజెక్ట్లో ఇంకా సెల్లర్స్ ఏదైతే ఉందో అది సపరేట్గా చిన్న ప్రాజెక్ట్ అనమాట. దాన్ని ఒక సర్వీస్గా అదొక సపరేట్ ప్రాజెక్ట్గా చేసుకుంటాము. దానికంటూ సపరేట్ డేటాబేస్ ఉంటుంది. సో దాని ప్రాజెక్ట్ అది చూసుకుంటుంది. ఓన్లీ సెల్లర్స్ పార్టే సపరేట్ ప్రాజెక్ట్ సపరేట్ సర్వీస్ లాగా రన్ అవుతుంది. దానికంటూ సపరేట్ డేటాబేస్ ఉంటుంది. ఓకే, సో అలాగే కస్టమర్స్ ఏదైతే ఉందో సో కస్టమర్స్ కోసం సపరేట్గా ఒక సర్వీస్ రన్ అవుతుంది. అదొక సపరేట్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంటాము. దాని డేటాబేస్ అది మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే, సో అలాగే ఏదైతే పేమెంట్ సర్వీస్ ఉందో సో పేమెంట్ సర్వీస్ కోసం సపరేట్గా దాన్ని ఒక సర్వీస్ లాగా విడగొట్టేసి సపరేట్గా డెవలప్ చేసుకుంటాం. అదొక సపరేట్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. దాని డేటాబేస్ అది మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే ఇవన్నీ కూడా ఒకటే ప్రాజెక్ట్ అండర్లో మాడ్యూల్స్గా ఉన్నాయో దానివల్ల ఒక మాడ్యూల్లో చిన్న ఇబ్బంది వచ్చిన మొత్తం ప్రాజెక్టే ఆగిపోతూ ఉందో ఇప్పుడు మైక్రో సర్వీసెస్ ఏం చేసిందంటే అలా వద్దు, ఇంకా ప్రతి దాన్ని కూడా సపరేట్ సర్వీసెస్గా డివైడ్ చేసేద్దాం. సో డివైడ్ చేసేస్తే ఇంకా వాటి మధ్యలో అవి ఒకదానికొకటి కావాల్సిన డేటాని కమ్యూనికేట్ చేసుకుంటూ ఓకే సో ఏపీఐస్ ద్వారా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటూ మొత్తానికి మనకి కావాల్సిన ప్రాజెక్ట్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఏమవుతుందంటే అంతా ఒక ప్రాజెక్ట్ అండర్లో ఉండదు. సో దేనికి అది సపరేట్ సర్వీసెస్ కిందకి డివైడ్ చేసేస్తాము. సో డివైడ్ చేసేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ మనకి సో దేనికి అది సపరేట్ సర్వీసు దేని డేటాబేస్ దానికి ఉంది. సో ఇలా డివైడ్ చేసేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంతకు ముందులాగా మొత్తం ప్రాజెక్ట్ అంతా చేస్తే జావాలో చేయాలి, లేకపోతే చేస్తే .NETలో చేయాలి, చేస్తే పైథాన్లో చేయాలి, అలా అవసరం లేదనమాట. ఓకే, సో పేమెంట్ సర్వీసెస్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ సర్వీసెస్ని మనం పైథాన్తో బాగా చేయొచ్చు అనుకో. ఈ పర్టికులర్ సర్వీస్ని రన్ చేయడానికి ఓకే సో దీన్ని మనం పైథాన్లో డెవలప్ చేయొచ్చు, దీన్ని జావాలో డెవలప్ చేయొచ్చు, దీన్ని .NETలో డెవలప్ చేయొచ్చు. ఓకే, సో అలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఒక్కొక్క మైక్రో సర్వీస్కి డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో అంత కంఫర్ట్గా మనం ఏది ఎందులో డెవలప్ చేయాలి, అది ఏది మనకి కన్వీనియంట్ అనుకుంటే దానిలో మనం డెవలప్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నా. అర్థమవుతుందా? అలాగే ఒక సర్వీస్ ఆగిపోయిందంటే, ఒక సర్వీస్ ఏదైనా ఆగిందంటే కేవలం అది ఒక్కటే ఆగుతుంది. ఎందుకంటే అది సపరేట్ సర్వీసు, మిగతా వాటితో సంబంధం లేదు. సో దేనికవి ఇండిపెండెంట్గా డిప్లాయ్ అవుతాయి. ఓకే, సో దేనికవి ఇండిపెండెంట్గా డిప్లాయ్ అవుతాయి. కాబట్టి సో ఏదైనా ఒక సర్వీస్ ఆగిందంటే అది ఒక్కటే ఆగుతుంది. ప్రాజెక్ట్లో మిగతా సర్వీసెస్ అన్నీ కూడా రన్ అవుతాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అర్థమవుతుందా? సో టోటల్ ప్రాజెక్ట్ అంతా ఒకటే టెక్ స్టాక్లో ఇంకా ఒక ప్రాజెక్ట్ అండర్లో వీటిని మాడ్యూల్స్గా చేసేది కంటే దాన్ని చిన్న మైక్రో సర్వీసెస్గా డివైడ్ చేసేసి ఒక్కొక్క మైక్రో సర్వీసు సపరేట్ ప్రాజెక్టు, దేని డేటాబేస్ అది మెయింటైన్ చేసుకుంటుంది, సో దేని టెక్ స్టాక్ అది మెయింటైన్ చేసుకుంటుంది, వాటికి నచ్చిన టెక్నాలజీలో అది ఆ పర్టికులర్ మాడ్యూల్ డెవలప్ చేయడానికి మనకి ఏ టెక్నాలజీ పర్ఫెక్ట్ ఈజీగా చేయొచ్చు అంటే దానిలో చేసుకుంటాము.
సో చేసుకుంటూ ఇంకా ఇవన్నీ కూడా ఒకదానికోటి కమ్యూనికేషన్ అవ్వాలంటే ఇంకా ఈ ఏపీఐస్ ద్వారా ఒకదానికోటి కమ్యూనికేట్ అవుతూ మొత్తానికి మనకి కావాల్సినటువంటి సో మన టోటల్ ప్రాజెక్ట్ని తీసుకొస్తాయి మన ముందుకి. ఓకే, సో ఇదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. దీనివల్ల ఏదైతే సో పీక్ టైంలో క్రాష్ అవ్వడాన్ని ఆపేయి అని చెప్పాను కదా, ఎలా ఆపుతాయి అంటే ఇంకా ఏ సర్వీసెస్కి అయితే ఎక్కువ డిమాండ్ ఉంటుందో వాటిని మనం మల్టిపుల్ కాపీస్ మల్టిపుల్ సర్వర్స్లో డిప్లాయ్ చేస్తాం. సో డిప్లాయ్ చేస్తే అప్పుడు ఎంత లోడ్ అయినా తీసుకోగలం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే పేమెంట్ సర్వీస్ ఉందో, ఓకే, సో పీక్ టైంలో ఎక్కువ మంది పేమెంట్ చేస్తారు కాబట్టి ఈ పేమెంట్ చేసేటటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ చేసే సర్వీస్ని మనం మల్టిపుల్ సర్వర్స్లో ఓకే సో మల్టిపుల్ కాపీస్ మనం డిప్లాయ్ చేసామనుకోండి. సో దానివల్ల ఏమవుతుంది, సో ఇంకా లోడ్ అనేది వస్తున్న కొద్దీ ఒక్కొక్క సర్వర్కి పంపించేస్తూ ఉంటాం. సో ఫస్ట్ సర్వర్లో పేమెంట్ సర్వీస్ ఏదైతే రన్ అవుతుందో అది బిజీ అయిపోయింది అనుకోండి, ఇంకొక సర్వర్లో పేమెంట్ సర్వీస్ లోడ్ చేశాం కదా, అక్కడ కొంతమందిని పంపిస్తాం, ఇంకో సర్వర్కి మరికొంతమందిని పంపిస్తాం, ఇంకో సర్వర్కి మరికొంతమందిని పంపిస్తాం. ఇదంతా ఎవరు చూసుకుంటారు, లోడ్ బ్యాలెన్సర్స్ చూసుకుంటాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ లోడ్ అవి ఏంటంటే ఆటోమేటిక్గా ఇంకా ఆ లోడ్ని ఫార్వర్డ్ చేస్తూ మనకి ఎక్కడా కూడా అప్లికేషన్ అనేది హ్యాంగ్ అయిపోకుండా కూడా కాపాడుతాయి అన్నమాట. అలాగే దేనికి అది సపరేట్ డేటాబేస్ ఉంటుంది. ఇంతకు ముందులాగా అంతా ఒకటే డేటాబేస్ కాదు. సో ఇంకా డేటాబేస్లో ఎర్రర్ వచ్చినా కూడా ఇంకా మొత్తం అప్లికేషన్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది మోనోలిథిక్లో. అదే మనకి మైక్రో సర్వీసెస్లో ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లికేషన్ అనేది స్టాప్ అవ్వదు. ఓకే, అలాగే మనం ఏ సర్వీస్ బిజీ అనుకుంటే దాని ఒక్కదాన్నే మల్టిపుల్ సర్వర్స్లో డిప్లాయ్ చేయొచ్చు. సో మనకి ఆ స్కేలింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఓకే, అండ్ ఏ సర్వీస్ని మనం ఎందులో డెవలప్ చేయాలనుకుంటే ఆ టెక్ స్టాక్లో మనం డెవలప్ చేయొచ్చు. అన్నిటినీ ఒకే దాంట్లో డెవలప్ చేయాలన్న రూల్ కూడా లేదు. ఓకే, సో ఇవన్నీ కలిపి మైక్రో సర్వీసెస్ని ఈ రోజున టాప్లో ఉంచాయని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు మైక్రో సర్వీసెస్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. సో ఈ వీడియో కనుక యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఓకే, సో వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియోస్ మనం ప్రతిరోజు ఒకటి మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోస్ని సెండ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో చాలామందికి ఇవి రీచ్ అవ్వాలి అని చెప్పి నా యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, సో అలాగే ఇదే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒకసారి నేను రీసెంట్గా చేసిన వీడియోస్ చూడండి. ప్రతిరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నాలెడ్జ్ అండ్ గైడెన్స్ వీడియోస్ ప్రతిరోజు ఒకటి తీసుకొని వస్తున్నాను, చాలా యూస్ఫుల్ వీడియోస్. ఓకే, సో ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ప్రతిరోజు ఒకటి తీసుకొస్తూనే ఉంటాను, నేను ఇది కంటిన్యూ చేస్తాను ప్రతిరోజు. ఓకేనా, రైట్. సో అలాగే మీరు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే మన తెలుగు వెబ్ గురు ఛానల్లో ప్లేలిస్ట్స్ ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ ఫుల్ కోర్సెస్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టాను. పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, వాటికి రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా, అలాగే ఏఐ టూల్, గిట్హబ్ కోపైలట్. ఓకే, సో ఇవన్నీ కూడా కంప్లీట్ కోర్సెస్ అండి. నేను ఇక్కడ ఏదైతే ఆర్డర్ పెట్టానో ఆ ఆర్డర్ మీరు అలా ఫాలో అయిపోతే సరిపోతుంది. ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మీరు ఎక్కడ వేరే దగ్గర నేర్చుకుంటున్నా కూడా ఒకసారి ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.